మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీ ప్రయాణం అంతా ఎలా ఉంది? చాలా బాగుందనే చెప్పాలి. నా ప్రయాణానికి ఏముంది, ఎందుకంటే నేను టీచర్గా నా యొక్క కెరీర్ స్టార్ట్ చేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఏముంటుందో అని చూడడానికి వచ్చాను కాబట్టి రాజకీయాల ద్వారా కూడా మరి ప్రజలకు కొంత సేవ అనుకున్నాను కాబట్టి రాజకీయాల వైపుకి మళ్ళాను. చేసిన తర్వాత మరి నేను స్టార్టింగ్లోనే పిఆర్పి పార్టీ చిరంజీవి గారు పెట్టేటప్పుడు ఆ పార్టీ ద్వారాగా నేను రాజకీయాల్లో రాజకీయ అరంగేట్రం అంతే. దాని తర్వాత నేను కొండేపీలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను, ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారు మరి కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. మెర్జ్ చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి అయితే నేను పిఆర్పీలో ఉండేటప్పుడు నాకు జిల్లా మహిళా అధ్యక్షులుగా ఇచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు జిల్లా మహిళా అధ్యక్షులుగా ఇచ్చారు. అక్కడ నుంచి ఎందుకంటే చిరంజీవి గారు మెర్జ్ చేసింది కాంగ్రెస్లో, కానీ నేను నా ఇంట్రెస్ట్గా మరి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పటికే వైసీపీ పార్టీ పెట్టున్నారు కాబట్టి ఆ తర్వాత నేను పార్టీలో వారి పిలుపు మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు నేను పార్టీ రాజకీయాలకు రావడం కేవలం దేని కొరకని వచ్చారనుకో. ఒక రకంగా చెప్పాలంటే మేది మా హస్బెండ్ అంటే వాలంటీర్ ఆర్గనైజేషన్ మాకు ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి, బ్లైండ్ పిల్లలకి వాళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. వారి సర్వీస్తో దాన్ని స్టార్ట్ చేశారు. మీ స్వస్థలం ఇక్కడ అసలు? మాదైతే ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర రాయవరం అనే ఒక, అంటే అది విలేజ్ అని చెప్పడానికి మండల హెడ్ క్వార్టర్. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు? నేను, తమ్ముడు. అంటే మీ కుటుంబ నేపథ్యం? కుటుంబం అదే నాకు తమ్ముడు, మేమిద్దరము. మా తల్లిదండ్రులకి వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని చాలా కష్టపడి చదివించారు. మా తమ్ముడు అయితే 10th క్లాస్ వరకు, అంటే మేమిద్దరం కూడా మిషనరీ స్కూల్స్లోనే చదువుకున్నాము. అంటే అప్పటికి కన్వర్టెడా లేదంటే మేము బై బర్త్ హిందూస్. అయితే దాని తర్వాత వాళ్ళు మాది మిషనరీ, అప్పట్లో మిషనరీ వాళ్ళది కొంచెం బాగా, అంటే పేద విద్యార్థులు, పేద ప్రజలను చదివించే దిశగా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మేము అందులో ఇదేవి మేము చదువుకోవడం జరిగింది. మా తమ్ముడైతే ఇంటర్మీడియట్ ఆంధ్రలైలా కాలేజ్ విజయవాడ, నేను డిగ్రీ అయితే తెనాలి జేఎంజే కాలేజీ, ఇంటర్మీడియట్ వైజాగ్, 1 to 10th కాకినాడ, అంది కూడా సెయింట్ జోసెఫ్స్ ఆ నేపథ్యం. అందులో క్రిస్టియానిటీలో మేము చదువుకోవడం జరిగింది. తర్వాత మా తమ్ముడైతే ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో వాడు పీజీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా వాడు టీచరు, నేను కూడా టీచర్గానే నా యొక్క లైఫ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత పెళ్ళి, పిల్లలు. సో అంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజా? అంతే. అంటే ఇప్పుడు సారకుండా మీకు ఎట్లా కుదిరింది అసలు? ఇక్కడ లవ్ మ్యారేజ్ కదా మీది అసలు? లవ్ మ్యారేజ్ అయింది. ఎట్లా, ఎక్కడ? నేను డిగ్రీ అయిన తర్వాత బిఎడ్ సీట్ రావడం నాకు ఒక 6 నెలల టైం ఉంది. నేను అంటే మార్చి ఏప్రిల్లో డిగ్రీ పూర్తి అయిపోయింది కదా. నాకు ఈ టైంలో మనకి డిఎస్సి అంటే రాయాలి కదా, డిఎస్సి కన్నా ముందే ఎగ్జామ్ పెడతారు కదా ట్రైనింగ్కి. దాంట్లో ఆ టైం నాకు కొంత ఒక 6 నెలల గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్లో నేను ఇంట్లో లేకుండా ఒక ఆల్-ఇండియా ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను అనమాట. ఒక టైపిస్ట్గా చేరాను. అప్పుడు ఆయన అక్కడికి మామూలుగా చూడడానికి వచ్చారు, ఆ ఇన్స్టిట్యూషన్ని చూడడానికి వచ్చారు. ఆ టైంలో నేను అక్కడ ఉండడం వాళ్ళ పరిచయం, కొంచెం ఆ పరిచయం కాస్త కొద్దిగా, అప్పట్లో లెటర్సే కదా, ఫోన్లు ఏం లేవు, లెటర్స్. దాని తర్వాత నాకేంటంటే లక్కీగా గిద్దలూరులో బిఎడ్ సీట్ వచ్చింది. ఆయన అప్పుడు నెల్లూరులో ఉండేవారు అన్నమాట. తర్వాత ఇంకా అక్కడ నుంచి మేమిద్దరు అప్పుడప్పుడు కలుసుకోవడం, నా కాలేజీకి వస్తున్నారు చూడడానికి. మొదటి వేతనం ఎంత? అప్పుడు మాకు 1500 అండి ఫస్ట్. అంటే ప్రొబేషన్ పీరియడ్ కదా అది, ప్రొబేషన్ పీరియడ్ 2 years. దాని తర్వాత ఫస్ట్ శాలరీ 3000తో స్టార్ట్ అయ్యి నేను రిజైన్ చేసిన నాటికి నేను 70,000, 2009 మార్చి 70,000 నా శాలరీ. సో అంటే రిజైన్ చేశారు. పిల్లలు? పాప, బాబు. పాప ఇప్పటికైతే సౌత్ కొరియాలో పీజీ చేస్తుంది. కొడుకు సెకండ్, వాడు అమెరికాలో రీసెంట్ గానే డిగ్రీ క్యాథలిక్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో వాడు చదివి రీసెంట్ గానే కంప్లీట్ అయింది. ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. సెట్ కాబోతున్నాడు. 2000 తర్వాత నేను అలా జాబ్ చేస్తూ 2008 చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, అంటే మా హస్బెండ్ నాయుడు కదా చిరంజీవి గారి, అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యానే. తర్వాత ఆయన అంటే అక్కడ ఇక్కడ ఒక మాట చెప్పాలి, అప్పట్లో టీడీపీ టైంలో ఒక సినిమా యాక్టర్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన చరిష్మాతో ఏ రకంగా అయితే ఫస్ట్ టైమే
గవర్నమెంట్ ఫామ్ చేశారు. అలాగనే చిరంజీవి గారు కూడా అంటే అంత ఫాలోయింగ్ ఉంది, అంత చరిష్మా ఉంది, అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో మా హస్బెండ్ ఒక క్యాస్ట్ నేపథ్యంలో ఇంకా మేము అందులోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము ఏ మీటింగ్లకి వెళ్ళినా సపోజ్ నేను ఇండివిజువల్ మీటింగ్ పెట్టినా కూడా వందల మంది వేల మంది అట్లా వచ్చేవాళ్ళు. ఎవరు అనుకుంటారు ఆ పార్టీ రాదు అభిమానం అంటే, ఇప్పుడు చూడండి మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం, అందరూ వస్తా ఉన్నారు. ఆయన మరి 2009, 14, 19 ఇన్ని ఎలక్షన్స్ లో చేశారు కానీ ఆయనే గెలవాలి. అట్లాగే ఇప్పుడు ఆ టైంలో మేము అలా అనుకోము కదా, ఫస్ట్ టైం వచ్చాము ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నాము. దురదృష్టం కానీ నాకు మాత్రం మంచి పేరు అయితే వచ్చింది. ఒక టీచర్గా ఉంటున్న ఆమె చాలా మంది చాలా గర్వపడేవాళ్ళు, కొంతమంది బాధపడేవాళ్ళు, మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావు అని అన్నారు. మరి కొంతమంది ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి జాబ్ చేసుకోవచ్చు, ఎస్సీలకి జాబ్ చేసే అవకాశం ఉంటుంది కదా అన్నా కూడా మరి కొంతమంది ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే సంపాదించుకోవాలని అన్నారు. ఇలా రకరకాలుగా ఇంకా ఎవరు ఏం చెప్పినా మేము కొద్దిగా ఆలోచించాం. రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి రావడం బాగోదు, నిలబడితే ఎప్పటికైనా సరే ఏదో ఒకటి సాధిస్తామని ముందుకి నడిపించారు మా హస్బెండ్. కొండేపి నుండి ఒకసారి కొండేపిలో అదే 2009 తర్వాత 2014లో నేను మాకు వాసు గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని తీసుకొచ్చారు. ఆ టైంలో మా హస్బెండ్కి బైపాస్ సర్జరీ జరిగిందండి. నాకు చికెన్ గున్యా వచ్చి నేను 6 నెలల మంచంలో ఉన్నాను. ఆయన బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన కూడా అంటే నాకు ఇంకా తగ్గుతుంది అనేసరికి ఆయన నేను ఇంకా ఆ టైం ఆ గ్యాప్ లో నేను సరిగా పొలిటికల్ గా వెళ్ళలేకపోయాను, కన్సిడర్ చేయలేదు. దానివలన కొంత వెనకబడ్డానని చెప్పచ్చు. 2019 అంటే 18 ఆ టైంలో మాకు ఇక్కడ పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పాదయాత్ర టైంలో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను నెల్లూరు నుంచి నేను ఆయన పాదయాత్రను ఫాలో అవుతూ వచ్చాను. అంటే నెల్లూరు, ప్రకాశం, అలాగనే గుంటూరు, అలాగనే విజయవాడ వరకు వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ ఈస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ అంతవరకు నేను పాదయాత్రను ఫాలో చేస్తూ వెళ్ళాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాగా నేను వెల్ నోటెడ్ కూడా, చూడంగానే సుజాతమ్మ తల్లి బాగున్నావమ్మా అని అడుగుతారు. నిన్న కూడా మరి మన ఈ మహాశిల్పం ఆడికి వెళ్ళేటప్పుడైతే ఎప్పుడు కనిపించినా సుజాతమ్మ తల్లి బాగున్నావా, ఒంగోలు ఎలా ఉందమ్మా అని అడుగుతారు. అంత ఇదిగా ఉంటాం. కానీ నేనేంటంటే నాకు 2019 టికెట్ అడిగిన మాట వాస్తవం పాదయాత్ర టైంలో. అయితే అప్పటికే అన్నారు అమ్మ ఇప్పుడు అంత సెట్ అయిపోయింది, నెక్స్ట్ టైం లేకపోతే ఏమన్నా పైసల విషయంలో లేదు అంటే ఈ రోజులల్లా అంటే దాదాపు గత 20 years నుంచి రాజకీయాలు బాగా పిరమైపోయినాయి కదా మేడం. అంటే ఇక్కడ ఒకటండి మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే మా నేపథ్యం అంతా ఏంటి సిన్సియర్గా వర్క్ చేసే టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళం కదా. మేము ప్రతిదీ తెల్లనివన్నీ పాళ్ళు, నల్లనివన్నీ నీళ్ళు అని ఆ టైప్ వాళ్ళము. పైగా నా వరకు నేనేంటంటే సర్వీస్ మోటోతో వచ్చిందాన్ని. నేను మేము సర్వీస్ చేస్తున్నాము. నేను పనిచేసే స్కూల్స్లో కూడా చాలా సర్వీస్ చేశాను. ఇప్పుడు నేను ఉలపాడు గవర్నమెంట్ హై స్కూల్లో చేశాను, అలాగే నేను అల్లూరు జడ్పీ స్కూల్లో చేశాను. నేను పనిచేసే స్కూల్ కనుక వెళ్తే కంపల్సరీగా చెప్తారు గంగాడు సుజాత అంటే అమ్మ మేడం గారా చాలా మంచి వాళ్ళు, మాకు బాగా హెల్ప్ చేశారు, పిల్లల్ని అంతా చూసుకున్నారు, స్కూల్కి ఏదైనా అవసరం అయితే చేశారని పేరే ఎవ్వరూ మర్చిపోలేదు. కాబట్టి మేము నాకు కలిసి రావాలి. ఇప్పుడు నేనేంటంటే ఇంకా నేను మంచి పేరు తెచ్చుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే ఏదయ్యాం అనుకోండి, ఇప్పుడు ఒక స్కూల్ అంటే ఒక 1000 మందికో లేదంటే ఒక 500 మందికో మనం చేయగలం. అదే ఒక నియోజకవర్గం మంది 2 లక్షల మంది ఓటర్స్ ఉంటారు, ఇంకా అదర్ పీపుల్ ఇంకొక 1,00,000 మంది ఉంటారు. వాళ్ళకి మనం సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కాంట్రవర్సీ ఏంటంటే అంటే కాంట్రవర్సీ అనుకోవచ్చు అని అనుకోవచ్చు. గంగాడ సుజాత గారు చేతులారా 2019లో పోగొట్టుకున్నారు. దగ్గరికి వచ్చి అంటే ధైర్యం లేకన్నా ఇంకోట పైసలు లేక అనేం కాదు, కాకపోతే కాస్త కాన్సన్ట్రేట్ పెడితే మాత్రం తప్పకుండా ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యేది. ఇది నిజం కాదా? అయితే ఒక రకంగా అండి, నేను 19లో నాకు వాసు గారు నువ్వు వెళ్ళి జగన్ వెళ్ళి టికెట్ అడుగు, నీకు ఇస్తారు ఖచ్చితంగా, మహిళా కోటాలో నీకు అవకాశం ఉంటుంది, ఒకసారి అడిగి చూడమన్నారు. అడిగాను. అడిగినప్పుడు సార్ ఒకటే చెప్పారు, అమ్మా ఈసారికి అయితే నాకు తెలియదు కదా, నాకు ఆర్థిక పరిస్థితి అనలేదు, మీరు ముందు వచ్చి మనం అడగలేదు కదా, ఇప్పటికే అంతా కూడా మొత్తం ఫిల్అప్ అయిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్ కొద్దిగా సర్వీస్ ఓరియంటెడ్ కదా, ఇందులో కూడా ముందే ఉంటాడు కదా, అమ్మ మరి నువ్వు పోయి కాస్త అడగండి అని మీ సార్ మీకు అడ్వైజ్ ఇచ్చే ఉంటాడు కదా. కాదు అని చెప్పారు. నెక్స్ట్ టైం చూద్దాం అన్నారు. ఈలోపు మా వాసన ఏం చేశారంటే
నీవు టిక్కెట్ కనుక ఇది రాకపోతే ఖచ్చితంగా రేపు మన గవర్నమెంట్ వస్తుంది, నిన్ను మేయర్ చేసే పూచి నాది అని నాకు ఆయన భరోసా ఓ ఇది 2019 19 ముందే వామ్మో ఆహా 19 ముందే ఇంకా 19 ముందే నువ్వు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో టికెట్ అడగమన్నారు. ఓకే ఓకే అది కనుక నీకు కుదరకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే. అప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే మినిస్టర్ నేనే, ఖచ్చితంగా నీకు ఇక్కడ నా నియోజకవర్గంలోనే కార్పొరేషను నీకు ఎంఐఆర్ చేసే పూచి నాది, నీది నా బాధ్యత నాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన నన్ను అక్కడ ఎలా అంటే ఇక్కడ కూడా కొత్తగా రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, దాని మీద మహిళ ఎస్సీ మహిళగా చేశారు. మరి ఆయన నాకు ఇస్తానన్నారు, మాట ఇచ్చారు కాబట్టి ఎస్సీ మహిళ చేశారు. మహిళగా మళ్ళీ ఎస్సీ జనరల్ చేసినా కూడా జెంట్స్ ఎవరో ఒకరు వచ్చి ఉండేవాళ్ళేమో, అలా కాకుండా మహిళ అలానే జెంట్స్ ఎవరన్నా ఆయన మీద ప్రెషర్ పెడతారేమో, అదే నాకు ఇవ్వాలనుకుంటే లేడీనే చెయ్యాలి కాబట్టి నన్ను లేడీయే చేశారు. నాకైతే సంతోషం, చిన్న సంతోషం ఏంటండి, ఎందుకంటే ఇది కార్పొరేషన్ అయ్యి 12 ఏళ్ళు అవుతుంది. ఎప్పటికి 2019 నాటికి 12 ఏళ్ళు అవుతుంది. కానీ అంతవరకు ఒక ఎలక్షన్ కూడా జరగల. కానీ ఫస్ట్ ఎలక్షన్ ఫస్ట్ మేయర్ కాబట్టి చరిత్రలో ఈ ప్రకాశం జిల్లా ఉండేంత వరకు ఒంగోలు మేయర్ అనేసరికి ఫస్ట్ మేయర్ అంటే గంగాడ సుజాత. నేను ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనకి ఈ జిల్లా ఏర్పడి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతుంది. 50 ఫస్ట్ మేయర్ అయితే మాత్రం గంగాడి సుజాత. అది చరిత్ర సృష్టించే అవకాశం నాకు వచ్చింది, ఇప్పించేది పరివాసనే కదా. కాబట్టి ఎల్లవేళ్ళ 2019లో కాస్త మీరు ఓపిక పట్టి మీరు మీకు మళ్ళీ సపోర్ట్. నేను చాలా కష్టపడ్డానండి 19 ఎలక్షన్ లో. నేను చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే ఆ టైంలో మహిళలకి అంటే డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 వేసాడు చంద్రబాబు నాయుడు. ఈ మహిళలు అంటే జనరల్ గా కొంచెం అమాయకులు, మంచివాళ్ళు, కృతజ్ఞత భావన ఎక్కువ. ఎవరన్నా సరే హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకే ఓటేస్తారేమని కొంచెం భయపడ్డాం. అది కాదు, చంద్రబాబు నాయుడు ఈ టైంకే పబ్బం గడుపుకోవడానికి 10,000 వేస్తున్నాడు తప్ప ఎలక్షన్ అయిన తర్వాత మనల్ని ఏం పట్టించుకోవడం అనేది అందరిలో ఎక్కిచ్చే విధంగా. అంటే స్టేట్ అంతా జగన్ గారు గాలి ఉంది కాదని చెప్పను, కానీ మనకు అది ఎప్పుడు తెలుస్తుంది, ఎలక్షన్ అయ్యి గెలిచినంత వరకు గాలి ఉందని మనం కూడా ఊహించలేము. ఎందుకంటే అప్పుడు పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చాం కాబట్టి చంద్రబాబు నాయుడు గెలుస్తాడని అసలు ఒక వేవ్ క్రియేట్ చేశారు. అయినా మేమైతే కష్టపడి మహిళలందరినీ కూడా నవరత్నాలు మన గవర్నమెంట్ కనుక వస్తే నవరత్నాలతో మహిళల యొక్క జీవితాలు మారతాయని మేము నమ్మించడంలో నేను సఫలీకృతురాలయ్యా. సో ఒక టీచర్గా చెప్పండి, అంటే జీవితాలు మారతాయి అంటే ఏ విధంగా అనుకోవచ్చు? అది ఆర్థిక బేసిస్ మీద ఉంటుందా, లేదంటే మీరు ఏ కోణంలో మీరు చెప్పవచ్చు? జీవితాలు అంటే పొలిటికల్ గా మనకు అదృష్టం కూడా ఉండాలి. ఎంత కష్టపడినా కూడా పేదల జీవితాలు ఈ ప్రభుత్వం అయితే మారుతుంది అని మీరు ఇప్పుడు ఎలా అంటే అండి, ఒక మాట చెప్తాను. 19 ఎలక్షన్ అయిన 4-5 నెలలకే కరోనా వచ్చింది. మరి మనకు ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా మీరు చూసుకోండి, చరిత్ర మన యొక్క గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వలన ఎఫెక్టెడ్ పర్సన్స్ చాలా తక్కువ, చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ. కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఆర్థిక వ్యవస్థ మీద కుంటుపడకుండా, అంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ కూడా మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా పేద ప్రజలందరూ తినడానికి కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని అనేక రకాలుగా హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్ గా చేశారు, ఫుడ్ విషయంలో చేశారు, హెల్త్ విషయంలో ఎన్ని రకాలుగా మెడిసిన్ అనేది ధైర్యం చెప్పడానికి వాలంటీర్ వ్యవస్థను, అప్పటికే వాలంటీర్ వ్యవస్థ ఎంత ఇదిగా పనిచేసిందని అంటే ఎవరు భయపడకుండా వాలంటీర్ కూడా ఎఫెక్టెడ్ పర్సన్స్ వాళ్ళ ఇళ్ళకి సొంత వాళ్ళు వెళ్ళకపోయినా సరే వీళ్ళు వెళ్ళి మందులు ఇచ్చారు. ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు అసలు ఈ హెల్త్ విషయంలో చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకు. మా ఒంగోలుగా అయితే మరి వాసన అయితే అసలు ఆనందయ్య మందు అంటే అది తెప్పించి పెట్టారు. అంటే ఎవరికి ఏది అవసరం వచ్చింది ఆయన సొంత నిధులతోటి మరి జర్మన్ షెడ్ ఒకటి కట్టించి అప్పటికి రకరకాల ఇంజక్షన్స్ అవన్నీ ఆయన తెప్పించారు. చాలా మందులు ఇప్పించు, ఆక్సిజన్ బెడ్స్. కరోనా మీద పూర్తిగా అవగాహన లేక లేదా ప్రచార సామర్థ్యాల వల్ల కావచ్చు, రకరకాల వల్ల కావచ్చు, అవగాహన చేయించలేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అనుకోవచ్చా? సామాజిక దూరమే నివారణ అని అన్నప్పటికీ కూడా మళ్ళీ అపోహలతోనే ఆ కరోనా సమయంలో ఎవరన్నా చచ్చిపోతే ఈడు ఎందుకు పుట్టాడు అనే, ఆ కుటుంబం ఎందుకున్నది అనే అటువంటి విరక్తి తీసుకురావడానికి ఇక్కడ గల కారణాలు ఏందో మీతో అసలు అది చాలా 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 తప్పండి. ఆ సమయంలో పక్కవార ఏది అనుకున్నటువంటి సందర్భాలు ఇవి. ఆయనకు వచ్చిందట మన దూరం ఉండాలి, ఆయనకు వచ్చిందట అంటే వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కావచ్చు ఎక్కడైనా కానీ అనేది చాలా ధనవంతులు కూడా
కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. యూనియన్ గవర్నమెంట్ విఫలమే కదా అనుకుంటా. లేదు లేదు, మన భారతదేశంలోనే చాలా బెటర్. ఇప్పుడు ఎంతో పండితులు ఉన్నారు, దానికి నివారణ ఏమో ఇంజక్షన్ అనేది లేదు కదా మేడం. ఏదో ఇంకా హాస్పిటల్ వ్యాక్సినేషన్ అనేది మన ఇండియన్ మేడం. ఇది కొత్తగా వచ్చిన వ్యాధి ఎవరు కనిపెడతారు? ఎవరికి? అప్పుడు అమెరికా పెద్ద పెద్దగా డెవలప్డ్ కంట్రీస్ కనిపెట్టలేని మందుని మన ఇండియా కనిపెట్టి మనకు ముందు ఇప్పించారు. సామాజిక దూరమే ఏది నివారణ అని పూర్తి స్థాయిలో అవగాహన కదా. సామాజిక దూరం అంటే వ్యక్తికి మనం ఒక ఇంట్లో ఉన్నా సరే ఒక బెడ్ మీద పడుకోలేని పరిస్థితులు. అవును, అది మన వ్యక్తిగత. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వాలన్నీ సహజీవనం చేయవలసిందే, కరోనా ఉన్న పర్వాలేదు ఏం కాదు. ఫస్ట్ టైం ఇది ప్రపంచం పుట్టిన తర్వాత అప్పట్లో ఎప్పుడో 100 years బ్యాక్ ఆ ప్లేగ్ వ్యాధి ఏదో మేము చదువుకున్నాం. అలా వచ్చినప్పుడు గుట్లుగా చనిపోయారు. మళ్ళీ అలాంటిదే వచ్చిందని చెప్పేసి ఈ రోజు అలా భయపడి ఇంకో మండం తప్ప. ఇది ఇంటర్మీడియట్ లోనే ఉన్నది కరోనా వ్యాధి అని, అంటే దాన్ని పూర్తి అవగాహన చేయించలేవడంలో అంటే ఇక్కడ నేను మనం అనుభవించడం వేరు. ఇప్పుడు జబ్బు వచ్చిందంటే అది వస్తే కదా తెలిసేది జబ్బా కాదని. ఇక్కడ ఏదేమైనా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం విఫలం అవ్వలేదు. ఇప్పటికీ కూడా కరోనా విషయంలో ఏం విఫలం అవ్వలేదు అండి. జాగ్రత్తల విషయంలో విఫలం అవ్వలేదు. మందులు ఇవ్వడంలో కానివ్వండి, వాళ్ళని చూసుకోవడంలో కానీ ఏమాత్రం విఫలం అవ్వలేదు. అలాగే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కూడా ఏ పేదవాడు కూడా నేను ఆకలితో చచ్చిపోయిన అనలేదు ఎక్కడ కూడా. కరోనాతో చచ్చిపోయారేమో చచ్చిపోలేదు. అలాగే మాకు పలానా చోట మాకు మందులు ఇవ్వక చచ్చిపోయిన ఎక్కడా రాలేదు. మరి అది అందులో సఫలీకృతమైంది కదా. అందుకనే ఇప్పుడు ఈ రోజున మరి జగన్ గారు ప్రతి డివిజన్ లో మరి హెల్త్ సెంటర్స్ ఎలా పెట్టున్నారు. ఇప్పుడు మేము అర్బన్ హెల్త్ సెంటర్స్ మరి ప్రతి పెద్ద డివిజన్ వార్డు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మేము ఈ మధ్యన ఒక 6 హెల్త్ సెంటర్స్ ని దాదాపు 2 కోట్లు ఒక్కొక్క సెంటర్ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, అందులో మెడిసిన్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఈ మధ్య మేము ఓపెనింగ్ చేసాం. ఒక మాట చెప్పండి, విద్య వైద్య వ్యాపారాలు అయిపోయింది ఒకే గొడుగు కింది. అంటే ఈ అసమానతలు లేని విద్య వైద్యం కొరకు ఇంకెంతకాలం పట్టవచ్చు? అది డిపెండ్ ఆన్ పీపుల్. ఎట్లా అంటే ఏ వ్యక్తి కూడా నేను ఇప్పుడు ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఓసీ ముగ్గురు కలిపి ఒకే పనికి వెళ్ళారనుకోండి, ఓసీ అనేవాడు రేపటి రోజు గురించి ఆలోచిస్తాడు, బీసీ అనేవాడు ఈ రోజు గురించి ఆలోచిస్తాడు. ఎస్సీలు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ క్షణం బాగుంటే చాలు. ఒకే వేతనము ముగ్గురు 3 రకాలుగా ఖర్చు పెడతారు. ఎప్పుడైతే ఒకే వేతనము అందరికి సమానంగా ఉన్నది, మన ముందు జాగ్రత్త అనే వ్యక్తులు ఎప్పుడైతే ఉన్నారో లోపం ఏంటంటే ఇంకా వాళ్ళు పరిజ్ఞానమే. అందుకే బాగా చదువుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం ఏంటంటే చదువు ఒక్కటే మన తలరాతను మార్చేదానికి అవకాశం, చదువు ఒక్కటే కాబట్టి ఆ చదువుకుంటేనే ఈ యొక్క ఒకే వేతనము ముగ్గురు 3 రకాలుగా ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద మనకు అవగాహన రావాలి. అంటే ఆర్థిక వ్యవస్థ ఎలాగ మనం ఒక్కొక్కరు ఎందుకు వెనకబడిపోతున్నారంటే మనలో ఉండే లోపం, చదువుకోవాల్సిన పరిస్థితులు ఎవరు తీసుకురావాలి పైకి? ఇంకొక అంబేద్కర్ రావాలండి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లేదు, ప్రభుత్వాలు అందుకే కదా ఈ రోజు మరి ఇన్ని పథకాలు ఎందుకు పెడుతున్నారు. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఆదాయం అనేది దాచుకోవడానికి కాదు, నిరంతరము కూడా మనము ఇచ్చిపుచ్చుకుంటా ఉంటేనే ఆదాయం అనేది పెరుగుతుంది. అర్థమైందండి? పెరుగుతా ఉండాలి, పెరగాలి ఆదాయం, పెరగాలి. మంది దగ్గరనే ఆర్థిక వ్యవస్థ అందుకే ఉండకూడదని ఈ రోజున పేదవాడు కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలని, ముఖ్యంగా ప్రతిదీ కూడా దానికి విద్య కోసం ఖర్చు పెడుతున్నారు, వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడడం కోసమని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అది ఓబీసీలు, మైనారిటీలు అందరికీ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. ఎలాగా ఇప్పుడు మనము బర్రెలు కొనుక్కోవచ్చు, గొర్రెలు కొనుక్కోవచ్చు, ఫ్రూట్స్ వ్యాపారం, కూరగాయల వ్యాపారం, బట్టల వ్యాపారం, చిన్న స్ట్రీట్ వెండర్స్ అది వరకు ఇంతమంది ఉన్నారండి. అసలు మీకు తెలుసా, నూడిల్స్ బండి సాయంత్రం పోతే వాడు పెద్ద ఏసీ షాపుల్లో రూముల్లో ఉండేవాడు కూడా అంత ఆదాయం లేదు. వాడు 1 గంటలో వాడు మొత్తానికి వాడు ఆదాయం వాడు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా. ఎందుకంటే ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? ఎంత క్రియేషన్. ఈ తిను బండారాల మీద ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ అధికారులు లేకపోవడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురైతుందంటే యాజ్ ఎ టీచర్ గా మీరేమన్నా? నేను మేయర్ అయిన తర్వాత ఫస్ట్ నా మొదటి
పాదం దేని మీద పెట్టామని చెప్పమంటారా? ప్లాస్టిక్ మీద మనిషి ఆరోగ్యానికి చెడిపోవడానికి కారణము ప్లాస్టిక్. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కవర్ లోనే, అంటే మన నిద్ర లేచినప్పటి నుంచి బ్రష్ ప్లాస్టిక్, స్నానం చేసేది ప్లాస్టిక్, వాడే మగ్గు ప్లాస్టిక్. కాబట్టి ఇలా చేస్తూ కూరగాయలు ప్లాస్టిక్ కవర్, మందులు ప్లాస్టిక్ కవర్, ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా ప్లాస్టిక్ మీదే మనం నడుస్తుంది మన బండి. ఎందుకంటే అది లైట్ గా ఉంటుందని ఆలోచిస్తున్నారు మన ప్రజలు. కానీ దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయో నేను చదివాను, వాళ్ళకి ప్రూఫ్ చూపించాను. నేను కనీసం మంత్లీ కూడా అనేక రకాల మీటింగ్స్ చాలా చేశాను. కానీ అది ఈ ప్రజలకి ఏంటంటే ఏముందలే అనే మాట మీద ఏమవుతుంది, ఒకసారికి ఏమవుతుంది ప్రతిసారి అదే చేసి అదే తప్పు చేస్తున్నారు. ఈ రోజు నేను జబ్బులు రావడానికి కూడా కారణం ప్లాస్టిక్. నేను ఫస్ట్ నా ఉక్కు పాదం అనేది ప్లాస్టిక్ మీద పెట్టానండి. కలెక్టర్ గారిని అనేక పర్యాయాలను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. వారు ప్రతిసారి కూడా మాట్లాడారు. అలాగే మా కమిషనరు మేమైతే వాళ్ళ మీద పెనాల్టీ వేస్తున్నాము, వాళ్ళు షాపులు క్లోజ్ చేస్తున్నాము, సీజ్ చేస్తున్నాము, అయినా అన్ని వస్తువులు తెచ్చేస్తున్నాము, ఫైన్ వేస్తున్నాము, అన్ని చేసినా కూడా అది 2 రోజులు 3 రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత మామూలు అయిపోతుంది. ఇకపోతే రెండోది ఏంటంటే ఫుడ్ కంట్రోల్, అంటే క్వాలిటీ కంట్రోల్, అంటే మంచి ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా ఫుడ్ కమిటీ మెంబర్ రీసెంట్ గా పెట్టి నేను చాలాసార్లు అక్కడ కూడా నేను ఇలా కలర్స్ వాడేస్తున్నారు, రకరకాల టేస్ట్ కోసము రకరకాల మందులు వాడేస్తున్నారు. దానివల్ల హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నేను అనేక పర్యాయాలు మీటింగ్ లో మాట్లాడుతున్నాను. దాదాపు ఏర్పడిన ప్రభుత్వం వల్ల మాది పేదోళ్ళ ప్రభుత్వం ఇంకా పేదోళ్ళు ఉన్నారా? ఎందుకు లేరండి? 15 దఫాలుగా ఏర్పడ్డాయి కదా మేడం ప్రభుత్వాలు. ప్రభుత్వాలు మారితే పేదవాళ్ళు గొప్పలు అయిపోరు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలి. అందుకే జీవన ప్రమాణాలు మారడానికి జగన్ గారు ఈ రోజున ప్రతి ఒక్కరికి డబ్బులు చేతిలో పెట్టి నువ్వు ఏదైనా తినరా, ఏదైనా వ్యాపారం చేసుకోరా, దీని నుంచి బాగుపడరా అని చెప్తున్నారు తప్ప ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోరని చెప్పట్లేదు. పేదోనికి ఓటు విలువ తెలియకపోవడమేనా ఇదంతా? పేదవాడికి ఓటు విలువ కాదండి, తెలవకపోవడం కాదు, ఓటు విలువ తెలుసు. కానీ సరే నాయకుడిని ఎన్నుకోవడం తెలియట్లేదు. ఓటు విలువ తెలుసు కాబట్టి ఓటేస్తున్నాడు. ఓటు విలువ తెలియక ఓటేయడం కాదు. అయితే మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో అవగాహన రాహిత్యం. ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే విద్య లేదు, అదే కుటుంబాలు వెనుకబడినాయి అంతే. చంద్రబాబు నాయుడు తన 600 హామీలు ఇచ్చాడు 2014లో. గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఆయన 600 హామీలు ఇస్తే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 600 హామీలు మా దగ్గర మేనిఫెస్టో ఉంది. 600 హామీలు కనీసం 6 కూడా నెరవేర్చలేదు. అందులో మెయిన్ ఏంటంటే ముఖ్యమంత్రి అంటారు కాదు మేడం, దూరంగా ఆలోచించి విదేశాలకు తిరిగి ఈ రకమైన రాజధాని కడతాను. ఇప్పుడు సింగపూర్ వెళ్ళాడు, సింగపూర్ లాంటి రాజధాని అంటాడు. అమెరికా వెళ్తాడు, అమెరికా లాంటి రాజధాని అంటాడు. అలాగే మరి జపాన్ వెళ్తాడు, జపాన్ లాంటి రాజధాని అన్నాడు. వాళ్ళు మొత్తం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వాళ్ళ మంత్రులందరినీ తీసుకొని వెళ్ళాడు తప్ప రాజధాని ఇప్పుడు చాలా నయం కదండి. కేసీఆర్ కట్టించుకున్నాడు, కనీసం వాళ్ళు సచివాలయం బిల్డింగ్ అయినా కట్టించుకున్నారు. మనకు అది కూడా లేదు కదా. మనం ఈ రోజున మేము ఈటీవీ నేనైతే అసలు మర్చిపోనండి. ఈటీవీ న్యూస్ పెడితే అసలు వెంటనే మంచి రోడ్లు, బిల్డింగ్స్ అన్నితో వస్తున్నాయి. మేము అనుకునేవాళ్ళం అబ్బాయి అప్పుడు అన్ని ఇంత డెవలప్ అయిపోయింది. నేను ఒకసారి అసెంబ్లీకి వెళ్ళా, పోతా ఉంది కారు, పోతా ఉంది లోపలికి ఎక్కడో పోయి చూస్తే ఏ రోడ్లు లేవు, అంత పొలాలు, పాపం నిజంగా అంత లోపలికి. అది కూడా మనం ఆ రోడ్లకి వెళ్ళడానికి అసలు సింగిల్ రోడ్ మాత్రమే అవకాశం కోసము అంతే కదా. అంటే వాళ్ళ చేత కొనిపించాడు, వాళ్ళ చేత ల్యాండ్ పుల్లింగ్ చేయించాడు, అన్ని కూడా వాళ్ళ కోసమే చేయించాడు. మీరు చూసారు కదా. సరే, ఇప్పుడు 2 ప్రభుత్వాలు రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసినాయి అంటే మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రాజధాని ముఖ్యమంత్రులు కాదండి, కొత్తది నేను కడతాను అన్నాడు, కట్టకుండా తాత్కాలిక రాజధాని అంటూ కట్టాడు. ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందులు, అక్కడ వదిలేసుకున్నాడు. ఇక్కడ కడతాను అన్నాడు, కట్టలేదు. ఇక్కడ ఏమిటంటే ఒక రాజధాని ప్లేస్ ని ఏర్పరచడానికి కనీసం 20 సంవత్సరాల టైం కావాలి, అంత డెవలప్ అవ్వాలని. ఇప్పుడు ఇక్కడ అన్ని పరిశ్రమలు రావాలి, అంత జనాభా రావాలి, అన్ని బిల్డింగ్స్ రావాలి, ఇన్ని రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో రావడానికి మనకి హైదరాబాద్ అంతగా డెవలప్ అవ్వడానికి 40 సంవత్సరాలు పట్టింది. సరే, అప్పటి టెక్నాలజీ లేని కాలంలో నుంచి ఇప్పుడు వచ్చింది. కానీ ఈ రోజున మరి ఉండేటప్పుడు కనీసం
ప్రజలందరూ కూడా నమ్మి రావాలిగా ఈ ప్లేస్ కి. మంచి మంచి రోడ్లే ఉండాలి కదండి. 3 రాజధానులు బెస్ట్ కాబట్టి కదంటే ఈ రోజున మనకు బాగోలేదని చెప్పి తెలంగాణ మనం విడిపోయాము. రేపటి రోజు ఇంకొంతమంది మాకు డెవలప్ కాలేదని చెప్పేసి వీళ్ళు విడిపోకుండా ఉండాలని అంటే అందరికి ఇప్పుడు మనకేంటంటే అన్ని అనేక రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు అన్ని కలిసి మనం ఒక చోట ఉన్నాం కాబట్టి ఎవరికి అన్యాయం జరగకూడదు కాబట్టి మనకు ఒక చోట ఏమో హైకోర్టు, ఇంకొక చోట ఏమో పాలనకు సంబంధించిన రాజధాని, ఈ రకంగా అసెంబ్లీ ఒక చోట అలా ఉన్నట్లయితే అందరికీ న్యాయంగా ఉంటే అన్ని చోట్లకి అందరూ తిరుగుతారు, డెవలప్ అవుతుంది. పేదోడికి ఓటు విలువ ఇప్పటికైనా తెలిసిందా లేదా? పేదోడికి ఓటు విలువ తెలిసింది కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. నెక్స్ట్ టైం కూడా ఈ పరిపాలన బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోబోతున్నారు. నెక్స్ట్ సీఎం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఇదేమంటే ఈ రోజున కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అనే ముఖ్యమంత్రి పార్టీ ఎవరున్నారు? పార్టీని కూడా చూడము. నాకు నువ్వు ఓటేసినా వేయకపోయినా గవర్నమెంట్ గా నీకు నేను ఏం చేయలేదు, నేను చేస్తాను అనే గంటబద్ధంగా చెప్పాడు, చేస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి గాని అలాంటి పార్టీ గాని ఎంతవరకు పుట్టిందా? ఒక మాట. నిజంగా తిన్నవాడు ఎవడన్నా సరే, కడుపు కూడుతున్నవాడు మనిషి అయితే నిజం కదా, ప్రభుత్వాలంటే ఇలాగే ఉండాలని ఆలోచించినవాడు ఎవడన్నా ఉన్నాడు కంపల్సరీగా అపోజిషన్ కూడా ఈయనకు ఓటు వేయాల్సిందే, మనసాక్షి ఉన్నవాడు ఎవడన్నా సరే. ఈ రోజు మేము కమ్మపాలెం పోతే కమ్మపాలెంలో అందరూ కమ్మోళ్లే. ఆ ఏరియాలో మమ్మల్ని వాసిగారు లాస్ట్ ఎలక్షన్ కి ఆ కమ్మపాలెంలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి కమ్మలు ఎవరు రానివ్వాల. కానీ ఈ రోజున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ధర్నాలు చేయడం కానీ, రోడ్డు ఎక్కడం కానీ, ఆఫీసు ముట్టడం కానీ ఇప్పుడు జరగల. అలాగే మేము ఎన్నోసార్లు ఈ సారాయి దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ పడితే బెల్ట్ షాపులు పెడతారు. మేము ఎన్నోసార్లు రోడ్లు ఎక్కాం మా మహిళలుగా. ఈ రోజు చూడండి, ఈ 5 ఏళ్ళు ఎప్పుడైనా అలాగే ఎక్కారా? పలానా బెల్ట్ షాప్ ఉందని కానీ, మన గుడి దగ్గర, బడి దగ్గర, రోడ్ల మీద ఉందని ఎప్పుడైనా రోడ్డు ఎక్కారా? ప్రజలు ఎవరేమీ చేయట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అది చూడలేకనే కదా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఎంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగనే మనకి మొన్న అంగన్వాడీలు ధర్నాలు చేశారు. ఎప్పుడు టీడీపీ టైంలో ధర్నాలు చేశారు. ధర్నా చేస్తే, రాస్తారోకోలు చేస్తే, అసెంబ్లీ ముట్టడిస్తే వాళ్ళు పోలీసు చేత లాఠీ చార్జ్ చేయించాడు, గుర్రాల చేత తొక్కిచ్చాడు. వాళ్ళకేమో డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. మరి మేము అలా చేయలేదే. వాళ్ళు 40 రోజులుగా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పు అనిపించుకొని వాళ్ళని ముగించడానికి సంప్రదింపులన్నీ జరుగుతున్నాయి కానీ వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయడము అలాంటివి ఏమీ లేదు. ఆర్పీలు అండి, మెప్మా ఆర్పీలు 4,000 రూపాయల నుంచి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన 10,000 రూపాయలు ఆర్పీలకు వాళ్ళు 4 నెలలన్నా 5 నెలలు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో, మా నగరపాలక సంస్థలో అదొక భాగం కాబట్టి నేను చెప్తున్నా. ఈ రకంగా అంగన్వాడీలు కానివ్వండి, ఆశాలు కానివ్వండి, శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, అలాగే మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరికీ శాలరీస్ పెరిగాయి అని అంటే మరి అందరూ బాగుండాలని కోరుకున్నాడా లేదా జగన్? అసలు శానిటేషన్ వాళ్ళని ఎవరైనా ఎప్పుడైనా గమనించుకున్నారా? మేము రాకముందు శానిటేషన్ వాళ్ళకి 10,000 రూపాయలు జీతం, కానీ ఈ రోజు 21,000 డ్రా చేస్తున్నారు. శానిటేషన్ వాళ్ళకి ఎందుకు అంత డబ్బు అంటే, శానిటేషన్ అంటే ఎంతో కష్టతరమైనది, వాళ్ళు ఎవరు చేయడానికి ముందుకు రారు. మానవతా దృక్పథంతో ఆయన చేసిన పని మరి ఇవన్నీ ఎవరు ఆలోచించారు? ఒక తండ్రి స్థానంలో, ఒక అన్న స్థానంలో, ఒక మనవడి స్థానంలో ఆలోచించాడు కాబట్టి ఎవడైనా సరే ఇవన్నీ ఎవరు చేయలేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. మేము చెప్పుకోలేకపోతే అంతేగా. అంటే ఏంటంటే నేను అందరికి అన్ని ఇస్తున్నాను, అందరికీ న్యాయం చేస్తున్నాను. గతంలో ఉండే జీవన ప్రమాణాన్ని పెంచాను, ఇప్పుడు నేను పెంచాను, అందరికి జీతాలు పెంచాను. ఖచ్చితంగా సాధ్యపడుతుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆయన కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా పనిచేస్తున్నాడు కనుక ఖచ్చితంగా అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆలోచిస్తే కంపల్సరీగా వస్తుంది. డౌట్ అండి. విద్య వ్యాపారం కావడానికి మొదటి శత్రువు, మొదటి ద్రోహి గవర్నమెంట్ టీచర్లే అంటే మీరు ఏకీవిస్తారా, విభేదిస్తారా? ఎవరు మొదటి ద్రోహి? ఎవరు? విద్య ప్రైవేటు వ్యాపారం కావడము, ప్రైవేటు పరం కావడము గల కారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడే. కేవలము వ్యవస్థల్లో ఎన్ని అవస్థలున్నా కానీ అంటే ఆ టీచర్ భావాలు ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ ఆ టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళు గాడి తప్పారు, వాళ్ళే మొదటి ద్రోహి అంటే మీరు ఎందుకు ఒప్పుకోరు? ఎట్లా? ఇప్పుడు టీచరుకి ఎప్పుడు కూడా తన దగ్గర అంటే మీకు ఉద్యోగం కావాలి, మీరు నివసించడానికి సిటీ ప్రాంతం కావాలి. మన గవర్నమెంట్ స్కూల్లో మాత్రం పోవద్దు, మీరు ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. పేదల పిల్లలు గవర్నమెంట్ కావాలి. ఇది న్యాయమండి. ఇప్పుడు నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. అంటే ఇంకోటి, 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి కూడా మాట్లాడుతున్నాను. విద్య అనేది అది నా ఇష్టం. అయితే చాలా వరకు కూడా పేద ప్రజలు కూడా
ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటేనే నా పిల్లలు గొప్పవాడు అవుతాడనే ఒక అపోహలో ఉన్నారు. ఎవరు మీరున్నప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్గా చెప్పుకుంటున్నాను అంతే. ఇప్పుడు నేను ఉలవపాలెం టీచర్గా చేశాను. మా టీచర్ పిల్లలందరూ మా స్కూల్లో చదివారు. అప్పుడే స్టార్ట్ అయింది మేడం. అంటే 2001, 2002, 2003 ఒకనొక టైంలో గవర్నమెంట్ స్కూల్ అంటే పేద ప్రజల యొక్క స్కూల్ అని, అలాగనే అక్కడ సరిగా బడిలో టీచర్స్ చదువు చెప్పరని. ఇప్పుడు కూడా అదే ఉన్నది వ్యవస్థ, అంత వ్యాపారం చేస్తుంది మేడం. అలాగనుకుంటే చెప్పరని ఒక అపోహ. మీరు నా మాట పూర్తిగా విన్నారు, అది అపోహ మాత్రమే. ఇప్పుడు మా టైం అంటే మాది ఫస్ట్ డిఎస్ 95 అని చెప్పాను కదా. అప్పటి నుంచి ఈ రోజు వరకు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయండి. ఎలా అంటే టీచర్ అనేవాళ్ళు టీచర్కి ఒక పనే. అప్పుడు టీచింగ్ ఒకటే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టీచింగ్ ఒకటే. మేమైతే ఆ జనాభా లెక్కలు మేమే రాయాలి ఆ టైంలో. ఇక జన్మభూమి వీళ్ళ టైంలో జన్మభూమి అలాంటివన్నీ మా మీదే పెట్టేవాళ్ళు, మా చేతిలో పని చెప్పి. ఇప్పుడు అదేం లేదు, టీచర్ ఉద్యోగమే చేసుకోవచ్చు. ఇకపోతే గవర్నమెంట్ స్కూల్స్ ఆ టైంలో అలాంటి అపోహ నుంచి ఈ రోజున అంత మార్చి, మైండ్ సెట్ మార్చి, టీచర్స్ ని కూడా వాళ్ళ ట్రైనింగ్లు ఇచ్చి ఏ వ్యవస్థలోనన్నా మంచి చెడు ఎట్లా ఉంది ఇక్కడ ఒంగోలు ఎలా ఉన్నది మొత్తం మీద. మీరు అన్న వాసుదే ఈ 12 నియోజకవర్గాలు అంటారు, నిజమేనా? ఖచ్చితంగా వాసు గారికి గనక పగ్గాలిస్తే పూర్తిగా ఆయన చేతిలో పెట్టేస్తే, ఆయన నీదే బాధ్యత, నువ్వే చెయ్యాలి, గెలిపించాలంటే ఆయన గెలిపిస్తాడండి. ఎందుకంటే రాజకీయ చాణక్యుడు, చతురుడు, నేర్పరి, మృదు స్వభావి. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను మీకు, ఇళ్ల పట్టాలు. ఎందుకంటే ఇంచుమించుగా 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాల్లో మాది తప్ప అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కూడా కట్టేస్తున్నారు. మేమైతే ఇస్తామనుకునేదాన్ని కొద్దిగా కొన్ని ఇబ్బందులు, టీడీపీ వాళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల ఏదో కోర్టులో కేసులు వేసారు, ఆ స్థలం ఎవరినివ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బులు లేట్ అయిపోతుంది, ఇంక ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఇలా ఉంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా వాసన్న ఏం చేశాడంటే, నాకు ఆ పట్టా డబ్బులు ఇస్తే దాకా నేను ఒంగోలు వెళ్ళనని గట్టి కూర్చుండేసరికి ఇంకా జగన్ గారు ఖచ్చితంగా డబ్బులు వేసేసారు. 230 కోట్లు వేసేశారు. ఇంకా ఆయన రేపు వస్తాం, మేము కూడా ఆయనకు సాధారణంగా స్వాగతం చెప్పడానికి అంత సిద్ధం అవుతున్నాము. ఇక్కడ ఏంటంటే అండి, పట్టుదల మనిషికి. ఇప్పుడు మాకు ఒంగోలు వాటర్ సమస్య ఎక్కువ, పట్టాలు ఇవ్వకపోతే అడిగి పోనే పోనీ తిష్టేసే కూర్చున్నాడు అంతే. ఇప్పుడు మాకు వాటర్ సమస్య ఎక్కువ డైలీ, ఎందుకంటే ఒంగోలు అంతా డ్రౌట్ ఏరియా అయితే మనకు వర్షాలు తక్కువ. మేమంతా కూడా నీళ్లు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ వాడుకుంటే క్రమంలో మేము ప్రతిరోజు నీళ్ళు ఇస్తామని ఎంతోమంది ఎమ్మెల్యేలు, గవర్నమెంట్లు హామీలు ఇచ్చే, కానీ ఎవరు చేయలేదు. కానీ ఈయన మరి లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము ఇంటింటికి ఇవ్వండి, మాకు కొత్త పైప్ లైన్ కావాలంటే 339 కోట్లు శాంక్షన్ చేశారు. అది కూడా జగన్ గారు వస్తే అది కూడా ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు అందరికీ అందరూ ఇచ్చేసారు. మేము ఎందుకు ఇవ్వకూడదు, నా ప్రజల కోసం నేను మాట ఇచ్చాను, ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు అది కూడా రేపు ఆయన వచ్చిన తర్వాత ఇంకా వారం 10 రోజులు జగన్ గారు చేతుల మీదుగా వాటర్ ప్రాజెక్టు, ఇళ్ల పట్టాలు రెండూ కూడా ఆయన చేతుల మీదకి ఇప్పించాలని ఆయన సన్నద్ధమయ్యారు. సో రాజకీయంగా కొంతమందిని మారుస్తున్నారు అంతా, అంటే రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా, సామాజిక సమానత్వమా, లేకపోతే ఇంకోటి అంతా? ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు జగన్ గారే ఒక్కడే కనుక 175 సీట్లు కనుక పోటీ చేస్తే ఆయన మీద 175 సీట్లు ఆయన కైవసం చేసుకుంటారు. కానీ ఆయన తరపున కొంతమంది రాజుని పెట్టుకోవాలి కదా. కాబట్టి ఆయనకేంటి, ఎవరైతే నిజాయితీగా పనిచేసే వాళ్ళని, అతను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకోకపోతే ఆయన పక్కనే పడదు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్లేసుల్లో కొద్దిగా అటు షఫుల్ చేస్తారు. సరే, ఎవరన్నా ఇప్పుడు ఒక చోట బయటకు వెళ్ళిపోయిన సైలెంట్ గా ఎవరు వెళ్ళిపోతారు? ఎవరు కూడా సైలెంట్ గా ఎవరు వెళ్ళిపోరు. నీ మీద నిందేయాలి, నా మీద నిందేయాలి. ఎవరో ఒకరి మీద నిందేస్తే వెళ్ళిపోతే కదా. వాడు నేను తప్పు చేశాను కాబట్టి నన్ను బయట పంపించాను ఎవరిని చెప్పుకుంటారా ఈ సమాజంలో? ఎవరు అలాగే చెప్పుకోరు. అపోజిషన్ వాళ్ళ దగ్గర ఇప్పుడు చెప్తాను కదా, జగన్ గారి దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి ఏదో ఒక దాన్ని చూపించాలనుకుంటారు. అది అనుకోవడమే తప్ప, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోనూ ల్యాండ్ వైపు మనం వచ్చి చూసినట్లయితే అక్కడ ఏమి ఉండదు. నిజానికి అక్కడికి వెళ్ళి చూసే సమస్య ఏమి ఉండదు. కానీ వీళ్ళు వాళ్ళ యొక్క ఉనికి కోసం ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఓడిపోయింది టీఆర్ఎస్, కాస్త ఇక్కడ జగన్ గారు అప్రమత్తమైన అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు మార్చకపోయారు, ఇక్కడ మార్చాల్సి వస్తాను. పక్క పక్క స్టేట్లు ఇవి, అందులో తెలుగు రాష్ట్రాలు మన నుంచి మనమే వాళ్ళు ఏం పరాయోళ్ళు ఏమీ కాదు. మొన్నటిదాకా మనం కలిసి ఉన్నాం అన్నదమ్ములు.
ఈ రోజున అక్కడ ఒక తప్పు జరిగింది, ఒక ఓడిపోయింది గవర్నమెంట్ 2 సార్లు గెలిచిన తర్వాత ఓడిపోయింది, థర్డ్ టైం అంటే ఏం తప్పులు చేస్తారనేది మన పక్కన కూడా చూసుకోలేదు అనుకోండి, మనం అదే తప్పులు చేసామంటే ఏమంటారు, చూసుకో నేర్చుకోలేదు అని అంటారు మీరే. అట్లా కాకూడదు కదా, ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్త అనేది ఎవరికైనా అవసరమే. అది పార్టీలు కావచ్చు, మనుషులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే. సో ఎలా ఉంది మీకు మేయర్ కాదు ఒక 3 సంవత్సరాల కెరియర్? ఎందుకంటే మీకు జిల్లా స్థాయి మనకి ఏంటంటే ఇది ఒంగోలు హెడ్ క్వార్టర్ కాబట్టి సమీకరణలు, రకరకాల ఎమ్మెల్యేలతో అటాచ్మెంట్. నేను ఎమ్మెల్యేగా గెలవకపోయినా, నాకు ఏ పదవి లేకపోయినా, ఉమ్మడి ప్రకాశంలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఈవెన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారితో సహా, అంటే జిల్లా ఆఫీసర్లు, జిల్లా అధికారులు కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు కష్టపడే పని చేస్తాను. నేను కష్టాన్నే, నాకు పార్టీ పిలుపు ఏదైతే ఇస్తుందో నేనే ముందు ఉండాలి, నేనే కష్టపడాలి, నేనే చేయాలి. చేయడంలో ఇక్కడ నాకు సుజాత గారు సఫలమైన అనుకోవచ్చా మరి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఏ పని చెప్పినా మా యొక్క పాలక మండలి, మా యొక్క కార్పొరేటర్లు 50 డివిజన్స్ అయితే మాది 43 మంది వైసీపీ గెలిచారు, ఒక 6 టీడీపీ, 1 అందరూ కూడా ఇందాకనే రండి అంటే అందరూ వచ్చి కూర్చున్నారు. ఎనీ టైం పిలవంగానే వస్తారు. ఏ పని ఇలా చెప్పమని ఒక్క మాట చెప్తే చాలు, దాన్ని ఆచరించడంలో మా ఊరు నాకు ఎప్పుడు బాగా సహకరిస్తారు. ఒంగోలు అంటే చాలా బెటర్ దాన్ ఎస్టర్డే అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజున ఇప్పుడు పాలక మండలి లేనప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక కమిషనరు ఒక 10 లక్షల లోపు వర్కులు, అంటే ఒక రోడ్డు అనుకోండి, అది 9 లక్షలు 10 లక్షలు అవుతుంది అంటే అన్నవరకు పెట్టగలడు. ఒక 20 లక్షలు దానికి ఖర్చు పెట్టాలంటే చాలా వరకు పోవాలి. మేము మాది అలా ఉండదు. మేము ఒక 1 కోటి రూపాయలు వర్క్ చేయాలన్నా కూడా మా మండలం అదేగా చెప్తున్నా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి, అలాగే మెర్జ్డ్ విలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా విలేజెస్, అవన్నీ ఆ విలేజ్లన్నింటినీ మనము నగరంలో మెర్జ్ చేసుకుంటే నగరం యొక్క అట్మాస్ఫియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం చేయాలి కాబట్టి ఇప్పటికే దాదాపుగా 150 కోట్లు, 100 కోట్ల వర్కులు ఆల్రెడీ కంప్లీటెడ్, ఒక 50 కోట్ల వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇక కొన్ని వర్కులు మనం పెట్టడం జరిగింది. ఇలాగ మేము స్లమ్ ఏరియాస్ లోనే దృష్టి పెట్టాము. ఎందుకంటే ఆ స్లమ్ ఏరియాస్ లో స్థలాలు ఇచ్చిందే వాసన స్థలాలు ఇచ్చాడు. ఈ రోజు మంచి మంచి బిల్డింగ్స్ కట్టారు, కానీ మంచి రోడ్లు, డ్రైన్లు అవేమి లేవు. అవి మేము అవన్నీ మేము ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టామండి. రేపు జగనన్న వస్తే ఇంకా కొంత డబ్బులు అడిగి ఇంకొక 100 కోట్లు ఇస్తే తప్ప మాకు ఇంకా వర్కులు కనబడవు. ఎందుకంటే బాగా ఎక్స్టెన్షన్ ఏరియా ఎక్కువ అయింది, దానివల్ల మేము చేస్తున్నాం. అయితే ఆ రోజుల్లో వాళ్ళు ఏ పని చేయకపోయినా ఊరికే రోడ్లకి, తర్వాత ఈ బ్రిడ్జ్ల కింద వాడికి రంగులు వేసేసి మేము చాలా డెవలప్ చేస్తామని చెప్పన్నారు. కానీ ఈ రోజున మేము ప్రధానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత చేస్తున్నా, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, మన డివైడర్లు ఇవన్నీ చేశారు కావచ్చు, కానీ కాకపోతే యూత్ కు ఉపాధి అవకాశాలు తక్కువ. ఉపాధి ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలు ప్రకటించలేకపోయారు. ఇప్పుడు ఉద్యోగాలు స్టేట్ వైడ్ ఉద్యోగాలు ఏపీఎస్సీ ఎన్ని ఉంటాయి? 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా అంటాడు. మరి ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సరే, మన భారతదేశము సరే మనకు స్టేట్ ఏర్పడిన తర్వాత ఒకేసారి 1,45,000 ఉద్యోగాలు ఎప్పుడైనా తీసారా మీరు? ఒక మాట. కానీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే ఆగస్టు నెలకు అంత కూడా నోటిఫికేషన్ వేసి వీళ్ళని తీసుకోలేదా? సచివాలయం వాళ్ళని 1,45,000 మందిని తీయలేదా? అది ఉద్యోగాలు కాదా? వాలంటీర్లు, చంద్రబాబు నాయుడు మనం ఎవరికైనా యూత్ నిరుద్యోగులకి భృతి ఇస్తానన్నాడు, కనీసం అంత పని కల్పించలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, వాళ్ళకి ఏదో ఒకటి వాలంటీర్ వ్యవస్థ రాసి కొంత వాళ్ళకి హానోరియం అంతా కొంత ఇస్తున్నారు. మరి అది వాళ్ళు దాని మీద చాలా హ్యాపీగా లేరా? ఎంతమంది ఉన్నారు ఏంటంటే అదొకటి. ఎంతమంది వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు ఈ రోజున మనకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ వచ్చినాయి. ఆ టైంలో ప్రైవేట్గా వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ చేస్తే 10,000 రూపాయల జీతంలో ఇవాళ 20,000 18,000 రూపాయల జీతం చేస్తూ మరి వాళ్ళని సుమారుగా 4 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి జగన్ చేయలేదా? మరి అవన్నీ ఏంటి? అయితే ఇవి మా వాళ్ళు వీళ్ళు చెప్పుకోవట్లేదు. ఈ రోజున మరి మాది రిమ్స్ హాస్పిటల్ ఉందండి, ఎంతమంది ఏఎన్ఎంఎల్ జిఎన్ఎంఎల్ తీశారు తెలుసా? అసలు ఇవన్నీ పోస్టులు తీసినా కూడా జగన్ ఏమనుకుంటాడంటే, నేను న్యాయమే చేస్తానని అనుకుంటాడు. మనం ఇంట్లో కూర్చొని న్యాయం చేస్తామంటే అది ఎవరు వినరు. నీకెంత చేశాను, ఆ టైంలో నువ్వు వాడు చేయలేదు, నేను చేశాను, ఇది చేశాను, అవునా కాదా? చేశానా లేదా? చెప్తున్నాడు కదా. సౌమ్యంగా మెత్తగా ఉంటే ఎవరేమి నమ్మరండి. మన ప్రజలు ఎలా ఉన్నారు? బాగా తెలివితేటలు బాగా వచ్చినాయి. ఇప్పుడు
ప్రతిపక్షం వాళ్ళు లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టిస్తున్నారు. ఆ రోజుల్లో ఏ రోడ్లు లేని దాన్ని మనం ఊరికి టీవీలో రోడ్లు చూపించి పెద్ద పెద్ద రోడ్లు వేసారు అనుకో, బిల్డింగ్ లేని బిల్డింగ్లు చూపించారు. ఈయన అన్ని కట్టిస్తూ అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టించాడు, హాస్పిటల్స్ డెవలప్ చేశాడు, స్కూల్స్ డెవలప్ చేశాడు, పిల్లల యొక్క చదువు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వాళ్ళు యూనిఫామ్ ఏ గవర్నమెంట్ ఇచ్చిందని యూనిఫామ్, ఏ గవర్నమెంట్ షూలు ఇచ్చారు చెప్పండి, ఈ బ్యాగులు ఇచ్చారు అన్ని ఎవరి, మధ్యాహ్నం భోజనానికి అసలు మెను ఎవరిచ్చారు, ఏ గవర్నమెంట్ అనే ఇచ్చిందా? అంగన్వాడీలకు అసలు గర్భిణీ ఎన్ని ఇస్తున్నారని ఎవరన్నా చెప్పారు. నాడు నాడు కార్యక్రమం కింద తీసుకొచ్చుకున్నారు కదా ఇక్కడ. నిన్నటి స్టాచ్యూ గురించి స్టాచ్యూ చాలా అద్భుతం, అపురూపం, ఎవ్వరికి సాధ్యం కాదు, అనితర సాధ్యం జగనన్న. ఎందుకంటే అది చూడని వాళ్ళు గుడ్డి వాళ్ళు అండి, చూసిన వాళ్ళు ధన్యులు అన్న. ఎంత గౌరవం ఈ రోజు ప్రపంచ మేధావికి అంత గౌరవం ఇవ్వడం అనేది అది సముచితం, అది ఆయనకే సాధ్యం. కాబట్టి ఇది చూసి అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు ధూళిపాడ రవీంద్ర వాళ్ళు లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పలేదా ఆ రోజున ఎస్సీలు ఓట్ల కోసం అని చెప్పేసి నీవు 125 అడుగులు స్టాచ్యూ కడతానన్న మాట ఇవ్వలేదా? కనీసం ఫౌండేషన్ వేసాడా, కట్టాడా? ఈ రోజు నడిబొడ్డిన ఖరీదైన అంత 19 ఎకరాలు నడిబొడ్డిన 2000 కోట్లు ఆ స్థలం. డబ్బు గురించి ఆలోచించాడా? ఆయనకి ఇచ్చే మర్యాద దానికన్నా డబ్బు తక్కువే అనుకున్నాడు జగన్ అన్న. 402 కోట్లు అండి ఆ స్టాచ్యూ, దాని చుట్టూ అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. సో ఈ 175కి 175 మీరు కట్టుబడి ఉన్నారా, లేకపోతే అటు ఇటు తగ్గవచ్చున్నాయి? ఎందుకంటే లాస్ట్ సారి 151 వచ్చినాయి. సో ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశాలు మీరు? నేను ఒకటే మాట చెప్తున్నానండి, అన్ని అందరికీ అందించేటప్పుడు కడుపుకు కూడు తిన్నవాడు, ఒక మన లాభం పొందినవాడు, ఒకటి వల్ల మేలు పొందిన వాళ్ళని, ఆ మేలు పొందిన వాళ్ళని కనుక మర్చిపోతే వాడు మనిషే కాడు, నా లెక్క అయితే అది. అన్ని తీసుకున్న వాళ్ళని మనం గుర్తించకపోతే మన మనుషుల కిందకి రాము. కాబట్టి మనిషి అయితే ఆయన గెలిపించుకుంటాడు, తర్వాత ఈడు భవిష్యత్తు ఇంకా మారాలనుకుంటే ఆయన గెలిపించుకుంటాడండి. లేదు మా బతుకులు ఇంతే, మేము అవినీతిలో కూరుకుపోయాము, అబద్ధాలు చెప్పిన మాటలే మేము వింటాము, మేము ఇలాగే ఉంటాము అనుకుంటే వాడు దురదృష్టం. అది జగనన్న గెలిపించుకుంటే ఈ స్టేట్ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా జగనన్నే రావాలి. ఆయన వచ్చి మళ్ళీ ముఖ్యంగా మహిళలు కంపల్సరీగా, మహిళలు ఒక్క ఓటు కూడా పక్కకు పోదండి. ఎందుకంటే ఇల్లు ఇచ్చాడు, 30 లక్షలు ఇల్లు ఇచ్చాడు మహిళలకి. అలాగనే మరి 1,15,00,000 మందికి ఆయన అనేక రకాల పథకాలు ఇస్తున్నాడు. 12 నియోజకవర్గాలు ఖచ్చితంగా. సో మీ యొక్క ప్రభావం ఎక్కడ ఉండబోతుందా? నేను మా వాసనకి, నేను ఇప్పుడు ఒంగోలు సెంటర్ లో ఉన్నానండి. ఖచ్చితంగా నేను వాసన శిష్యురాలిని, ఆయన శిష్యురాలిని, ఆయనకి సపోర్ట్ చేస్తాను కదా. ఖచ్చితంగా ఎవరన్నా అడిగితే చేతిలో మాట్లాడమని అంటే నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ ఏదన్నా కావాలనుకుంటే నన్ను అడిగిన వాళ్ళకి ఎప్పుడైనా కాదన్ను. సాయశక్తులుగా నేను ఎప్పుడు కూడా పార్టీ నియమ నిబంధనలకి కట్టుబడే ఉంటాను. సో ఎప్పటి రాబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఏజెండా ఏరబోతుంది. వై నాట్ 175? ఓటర్లకు మీరేం చెప్పాలి? ఓటర్లకు నేను ఒకటే చెప్తానండి, ఏంటంటే మంచి నాయకుడు, జనం మెచ్చిన నేత, జననాయకుడు, జనంలో నుంచి వచ్చినవాడు, జనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్సీలుగా పుట్టాలని ఎవరిని అనుకుంటారా అని అన్నాడు, కానీ జగన్ గారు నా ఎస్సీలు అంటున్నాడు, నా బీసీలు అన్నాడు. బీసీలు తోకలు కట్ చేస్తాను అన్నాడు, బీసీలకి పనిముట్లు ఇచ్చి అవమానించాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రకంగా అవమానిస్తే ఈరోజు జగన్ గారు మీరు బాగా చదువుకోండి, మీరు గొప్పవాళ్ళు కాండి, పెత్తందారులకు మీరు ఏమాత్రం తీసిపోరు, మీరు ఎంతవరకు చదువుకుంటారు, నేను చదివిస్తాను, మీరు చదువుకోండి, చదివి మీ తలరాత్రం మారుతాను. మరి ఆ అంబేద్కర్ లాగా ఆలోచించి మాట్లాడతాం కాదండి, చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, చదువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి మన జీవితాలు కూడా మాట్లాడి మీరు ఏమైనా బిజినెస్లు చేసుకోమని చెప్పి మనకు అన్ని ఉపాధి హామీలు అన్ని రకాలుగా మనం చేస్తున్నాడు. కాబట్టి మా యొక్క జీవన విధానం మారాలంటే జగన్ ఒక్కడికే మాకు మార్గదర్శకుడు అని ఆలోచించాలని ఓటర్స్ మహాశైలకు అందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా ఇన్ని రకాలుగా పథకాలు ఇస్తూ అవినీతి రహిత రాజ్యాన్ని స్థాపిస్తూ మన ఒకే ఒక్క నాయకుడు మొత్తం అంతా కూడా అంత తానే అయ్యి మనలో ఒకడుగా ఉంటూ మన అన్నగా, మన తమ్ముడుగా, మన అదేంటది మనవడుగా, ఇలాగ నేను మీ ఇంటి బిడ్డగా అని చెప్పి మనలో ఒకడుగా ఉంటూ ప్రజలందరికీ మంచి జాతులు చూసే నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా మనవాడు మన దగ్గర మన నాయకుడిగా ఉంటూ మన సీఎంగా ఉంటే మనకు అన్ని మంచి జరుగుతాయని కనుక మీరు ఆలోచించినట్లయితే మీరు ఎందుకు జగన్ గెలిపించకూడదు, ఇంకొకసారి సీఎంగా జగన్ గారిని చూడాలి అని. నేను ఒకటి మాత్రం అనుకుంటానండి, కష్టపడ్డ వాళ్ళకి గనక గుర్తించిన అలాంటి వాళ్ళని నేను, ఎందుకంటే మేము చాలా సిన్సియర్ వర్కర్స్, మాకు జగను ఇక్కడ వాసన తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదు, ఈ పార్టీ తప్ప. మేము అలాగుంటూ అలా పనిచేస్తాం. మాలాంటి వాళ్ళకి కనుక ఒక అవకాశం కల్పిస్తే, పనిచేసే వాళ్ళకి అవకాశం కల్పించే పార్టీగా ఇంకా ఇంకా గుర్తింపు ఇంకా బాగా ఇప్పుడు చాలా ఉంది. మాలాంటి నాయకులు కనుక ఎంకరేజ్ చేసినట్లయితే ఇంకా మంచి గుర్తింపు వస్తుంది, ఇంకా ఎక్కువ మంది నాయకులు తయారవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ అరుణ్ రాజు గారిది మీకు సపోర్ట్ ఎంత మేరకు ఉంది అనుకోవచ్చు? ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఎందుకు ఇలా మాట్లాడతానా? ఇప్పుడు నన్ను పార్టీలోకి నన్ను ఉద్యోగం రిజైన్ చేయించి
పార్టీల్లోకి చేర్చి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి ఇప్పుడు కూడా నన్ను ఇప్పటికీ కూడా అంటారు ఆయనకి ఎప్పటికైనా సరే అరుణ్ రాజు గారి కళ నెరవేరే అవకాశం ఉంటుంది భగవంతుని కోరుకుంటున్నామండి. మీరు కూడా మీరు చూశారు కదా దాదాపు సుజాత గారు ఒక సుదీర్ఘ మనకైతే సమాచారం మా ద్వారా మీకైతే అందించగలిగాము. పూర్తిగా అన్ని అంశాలపై నిర్ణయం మీ చేతిలో ఉన్నది. నమస్కారం అండి.